దండేలిలో వాటర్ యాక్టివిటీస్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోని సేవ్ చేసుకుని ఎండ్ వరకు చూడండి. సరే, ఇలా వెళ్తా ఉంటుంది. చాలా సింపుల్ జిప్ లైన్, 100 మీటర్స్ అంత ఉంటుంది. వెనక్కి చూడండి, అక్కడి నుంచి వదులుతున్నారు. వీడియో ఫోటోస్ కావాలంటే అక్కడి నుంచి తీస్తున్నారు. అండ్ అక్కడ జిప్ లైన్ ఉంది, చూడు. నెక్స్ట్ ఇక్కడ కాయకింగ్ ఒకటి ఉంది. కాయకింగ్ చూసుకుంటే ఇదే చిన్న బోటు, చాలా చిన్న బోట్ అనమాట. ఇద్దరికే సరిపోద్ది. అక్కడ చూస్తున్నారా, అక్కడ ఇద్దరు అమ్మాయిలు వెళ్తున్నారు. సో ఇది ఎక్స్పీరియన్స్ కూడా అంతకేం బాగోదు. అండ్ జిప్ లైన్ అయితే అసలు ఎందుకు వెళ్తున్నారో లేదు, 3 సెకండ్స్లో 4 సెకండ్స్లో అయిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే రివర్ రాఫ్టింగ్ చూసుకుంటే ఇది ఫ్లో, ఇక్కడ వాటర్ ఫ్లో. అండ్ అక్కడ చూసారా, అక్కడ చిన్న స్ట్రామ్ లాగా క్రియేట్ చేశారు అంతే తప్ప ఇంక పెద్ద కరెంట్, పెద్ద స్ట్రీమ్ కూడా ఏం లేదు. చాలా చిన్న స్ట్రామ్ చూస్తూ వచ్చి షిప్ వెళ్తుంది, నార్మల్గా వెళ్తుంది. అండ్ అయితే మేమైతే 3 అవర్స్ నుంచి వెయిట్ చేస్తామంటే నేమ్స్ రాసుకున్నారు రిజిస్టర్ చేయడానికి. ఇప్పుడైతే రివర్ రాఫ్టింగ్ స్టాప్ చేస్తారు, ఎందుకంటే ఫ్లో లేదని. అక్కడ డ్యామ్లో వాటర్ బ్లాక్ చేస్తారంట. సో ఇక్కడైతే నార్మల్గా ఏమీ లేదు అనుకునే వాళ్ళకైతే అసలు నాకేం తెలియదు, ఇప్పటికి ఏం చూడలేదు అనుకుంటే ఓకే ఇదైతే పర్లేదు, బాగానే ఉంటుంది. చాలా మంది చాలా దగ్గరలో చేస్తుంటారు వాటర్ యాక్టివిటీస్. అందరికీ ఇది వెరీ సింపుల్గా ఉంటుంది. బ్రో ఎందుకు బ్రో వెళ్ళిపోతున్నావు? అయిపోయిందన్న, చాలా బాగా అయింది. ఏమైందన్నా? ఫస్ట్ ఆల్మోస్ట్ 4 అవర్స్ 5 అవర్స్ వెయిటింగ్ చేసాం ఇక్కడ లైన్లో. లాస్ట్ టైం ఇప్పుడు వాటర్ ఫ్లో లేదు, వాటర్ ఆపుతామని ఆ రివర్ రాఫ్టింగ్ ఆపేస్తారు, జిప్ లైన్ ఆపేస్తారు, కాయకింగ్ ఆపేస్తారు. కనీసం అందరూ కూడా వచ్చి 90% మంది వెళ్ళిపోతున్నారు. ఏమంటే రేపు రావాలి, ఇప్పుడైతే ఆపేసాం ఈవెంట్స్ అని చెప్తున్నారు. మరి రిఫండ్ ఇచ్చారన్నా? రిఫండ్ ఏమి ఇవ్వలేదు. రిఫండ్ కోసం అడిగితే మీ రిసార్ట్ ఓనర్ ఫోన్ చేయమంటున్నారు. రిసార్ట్ ఓనర్ ఫోన్ చేస్తే వాళ్ళు ఇంకో నెంబర్ ఇస్తున్నారు, ఓనర్ అని. వాళ్ళు ఇంకో నెంబర్ ఇస్తున్నారు. మొత్తానికి అయితే ఇది పెద్ద స్కామ్ లాంటిది. సో ఎప్పుడైనా సరే మీరు వచ్చినప్పుడు ఇలాంటి జాగ్రత్త చూసుకోండి. మరి అలాగే ఇప్పుడు అలా అంటే ఏం లేదు, వదిలేసాం, పోయింది డబ్బులు. మేమైతే రిసార్ట్కి 1300 కట్టాం పర్ హెడ్. లాస్ట్లో వచ్చాం కొట్టి ఆల్మోస్ట్ 360 రిసార్ట్స్ అన్ని ఫుల్ అయిపోయి. అంటే అంతమంది ఫ్లోటింగ్ వచ్చి చూసుకోవచ్చు. మేమైతే డబ్బులు వదిలేసాం, పోయని వెళ్ళిపోతున్నాం. వీళ్ళు కూడా మెయిన్ మాకు ఎక్కడంటే టైం వేస్ట్ అయిపోయింది. ఈ పాటికి మేము ఆల్మోస్ట్ ఇప్పుడు మురుదేశ్వర్, గోకర్ణ అండ్ నెక్స్ట్ గోవా కవర్ చేద్దాం అనుకున్నాం 3 డేస్లో. ఈ పాటికి మేము ఆల్మోస్ట్ గోకర్ణ రీచ్ అయిపోయి అక్కడ టెంపుల్ అయిపోయింది. సో చూసుకుంటే మా వాళ్ళు ఆల్రెడీ ఆ రిసార్ట్ ఓనర్స్ తోనే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇచ్చిన నెంబర్, అక్కడ ఇచ్చిన నెంబర్, ఇదంతా ఇప్పటికీ అయ్యే పని కాదు. సో సింపుల్ గా మనీ బొక్క. సో ఏం రికమెండ్ చేస్తావు బ్రో? ఎవరికైనా రమ్మని రికమెండ్ చేస్తావా? ఇక్కడికైతే చెప్పాను కదా, ఎవరు ఏం చూడలేదు. ఎడారి నుంచి వచ్చిన వాడికి చిన్న సముద్రం, చెరువు చూస్తే ఎంత బాగుంటుందో. సో అలా ఎవరైతే ఎప్పుడు ఇలాంటి చూడలేదో వాళ్ళు వస్తే ఓకే. ఎప్పుడైనా వస్తే నాన్ సీజన్ లో రండి, బెటర్. అలా అన్ని చేసుకోవచ్చు. తెల్లవారి నుంచి నించొని కాలు నొప్పులు ఒకటి. లిటరలీ 4 అవర్స్ 5 అవర్స్ వితౌట్ ఫుడ్. సో రిసార్ట్ అయితే బాగుంది. ఇక్కడ ఎప్పుడైనా మీరు బుక్ చేసుకోవాలంటే ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. మేము ఇక్కడ నుంచి 30 km దూరంలో తీసుకున్నాం. అది యావరేజ్గా ఉంది, కానీ అక్కడ కూడా కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి, కొన్ని రైన్ డ్యాన్స్, స్విమ్మింగ్ పూల్ ఇలాంటివి ఉన్నాయి. ఇక్కడైతే వరస్ట్ ఎక్స్పీరియన్స్ పోయి. ఇదైతే నా రేటింగ్ 0.5/10. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ దండేలి ట్రిప్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.